మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అత్యంత పవిత్రమైన రాఖీ పౌర్ణమి శుక్రవారం. పైగా రేపే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది. అయితే ఈరోజు మన ఇంటి చుట్టుపక్కన ఉండే వేప చెట్టుకు అద్భుతమైన అతీంద్రియమైన శక్తులు వస్తాయి. ఈ పౌర్ణమి రోజు వేప చెట్టుకు ఉండే దైవిక శక్తి సాధారణ రోజుల కంటే రెట్టింపు అవుతుంది. అందుకే ఈ పౌర్ణమి రోజున వేప చెట్టు మొదట్లో ఒక చిన్న వస్తువును పడేస్తే చాలు, మీ జీవితంలో ఉన్న దరిద్రం, దౌర్భాగ్యం అంతా కేవలం 2 నిమిషాల్లో పటాపంచలైపోతుంది. మీ కష్టాలు, కన్నీళ్లు అన్నీ పూర్తిగా తొలగిపోతాయి. మిమ్మల్ని మానసికంగా వేధిస్తున్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ మటుమాయమైపోతాయి. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. అమ్మవారి కరుణాకటాక్షాల వలన మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఊహించని విధంగా విపరీతమైన ధనలాభం కలుగుతుంది. మీ ఇంట ధన సంపాదన రోజురోజుకు పెరుగుతుంది. కుబేరునంతటి వారు అవుతారు అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. మరి ఇంతటి అద్భుతమైన ఫలితాలనిచ్చే ఆ పరిహారం ఏమిటి? ఈ పౌర్ణమి రోజున వేప చెట్టు మొదట్లో ఏ వస్తువు పడేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ పరిహారం గురించి తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కామెంట్స్లో భక్తి శ్రద్ధలతో జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. ఇక వీడియోలోకి వస్తే, వేప చెట్టు అంటే ఒక దేవతా వృక్షం. అమృతం కోసం దేవతలు, రాక్షసులు క్షీరసాగర మథనం చేసినప్పుడు అమృత కలశం నుండి కింద పడిన కొన్ని పవిత్రమైన అమృత బిందువుల నుండి ఈ వేప చెట్టు ఉద్భవించింది అని మన పురాణాలు ఎంతో స్పష్టంగా చెబుతున్నాయి. అందుకే వేప చెట్టులో అంతటి మహత్తు, అంతటి దైవిక శక్తి దాగి ఉంది. ఈ వేప చెట్టు అనేది శ్రీ మహాలక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన నివాస స్థానం. అలాగే పార్వతీదేవి అంశ కూడా వేప చెట్టులో నిక్షిప్తమై ఉంటుంది. కేవలం శ్రీ మహాలక్ష్మీదేవి, పార్వతీదేవి మాత్రమే కాకుండా ముక్కోటి దేవతలకు ఈ వేప చెట్టు నివాసంగా ఉంటుంది. దైవిక పరంగానే కాకుండా శాస్త్రీయంగా, ఆరోగ్యపరంగా కూడా వేప చెట్టు మానవాళికి ఎంతో మేలు చేస్తుంది. వేప చెట్టు మనకు ఎంతో స్వచ్ఛమైన, ప్రాణప్రదమైన ఆక్సిజన్ని అంటే ప్రాణవాయువును పుష్కలంగా అందిస్తుంది. వేప చెట్టు నుండి వచ్చే గాలి ఎంతో ఆరోగ్యకరమైనది. అందులో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. ఆ గాలి పీల్చడం వల్ల మన శరీరంలోని ఎన్నో రకాల చర్మ వ్యాధులు, శ్వాసకోశ రోగాలు వాటంతట అవే నయమవుతాయి. పాత రోజుల్లో మన తాత ముత్తాతల కాలంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు ఒక పెద్ద వేప చెట్టును తప్పనిసరిగా పెంచేవారు. ఆ వేప చెట్టు గాలిలోని దివ్యత్వం వలన, ఆ పవిత్రమైన చెట్టు ఆకుల మీదుగా వచ్చే స్వచ్ఛమైన గాలి పీల్చడం వలన మన పెద్దలకు ఎలాంటి భయంకరమైన రోగాలు, జబ్బులు వచ్చేవి కావు. వారు ఎలాంటి ఆసుపత్రుల చుట్టూ తిరగకుండా ఎంతో ఆరోగ్యంగా, బలంగా, 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో జీవించేవారు. కానీ ఈ రోజుల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మనమందరం పల్లెటూర్లను వదిలేసి నగరాల్లో, సిటీల్లో ఉంటున్నాం. ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికేస్తున్నాం. మనకు స్వచ్ఛమైన గాలిని, ఆరోగ్యాన్ని ఇచ్చే వేప చెట్లు మన చుట్టుపక్కల లేకపోవడం వల్లనే ఈ రోజుల్లో మనకు ఎన్నో కొత్త రోగాలు, భయంకరమైన అంటువ్యాధులు వస్తున్నాయి. దానికి ప్రధాన కారణం వేప చెట్టు గాలి మనకు తగలకపోవడమే. కాబట్టి అవకాశం ఉన్నవారు, కాస్త స్థలం ఉన్నవారు తప్పనిసరిగా తమ ఇంటి ఆరుబయట ఒక వేప చెట్టును పెంచుకోవాలి. వేప చెట్టును పెంచడం అంటే సాక్షాత్తు ముక్కోటి దేవతలకు మన ఇంట్లో ఆశ్రయం ఇచ్చినట్లే. అయితే ఇక్కడ ఒక అత్యంత ముఖ్యమైన విషయం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే, వేప చెట్టును ఎప్పుడూ కూడా ఇంటి ప్రహారీ గోడ లోపల, అంటే మన కంపౌండ్ వాల్ లోపల పొరపాటును కూడా పెంచకూడదు. వేప చెట్టు వేర్లు చాలా వేగంగా, బలంగా భూమిలోకి చొచ్చుకుపోతాయి. అవి ఇంటి పునాదులను దెబ్బతీస్తాయి. అంతేకాకుండా వాస్తుశాస్త్ర ప్రకారం కూడా ఇంటి ప్రహారీ లోపల వేప చెట్టు ఉండకూడదు. ఎందుకంటే వేప చెట్టుకు ఎంతో ఆకర్షణ శక్తి ఉంటుంది. దాని మీద పడిన నీడ నేరుగా మన ఇంటి మీద పడడం వాస్తుపరంగా అంత మంచిది కాదని, అది కొన్ని ప్రతికూల శక్తులను ఇంట్లోకి రాణిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి వేప చెట్టును ఎల్లప్పుడూ మన ఇంటి బయట, రోడ్డు పక్కన లేదా మన ఇంటి ప్రహారికి అవల మాత్రమే పెంచాలి. అప్పుడే ఆ చెట్టు నుండి వచ్చే స్వచ్ఛమైన గాలి మన ఇంట్లోకి ప్రవేశించి మనకు అపారమైన మేలు చేస్తుంది. ఇక
ఈ పౌర్ణమి రోజున మనం కొన్ని రకాల వస్తువులను మార్కెట్ నుండి కొని ఇంటికి అస్సలు తీసుకురాకూడదు. ఈ పౌర్ణమి సమయంలో కొన్ని నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించే వస్తువులను పొరపాటున ఇంటికి తీసుకురావడం వల్ల ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది. వాటిలో మొదటిది ఈ రోజున ఇనుప వస్తువులు అంటే ఐరన్తో చేసిన వస్తువులు ఏవీ కూడా మనం కొనుగోలు చేయకూడదు. ఇనుము అనేది శనీశ్వరుడికి సంబంధించిన లోహం. పౌర్ణమి లాంటి పర్వదినాల్లో ఇనుమును కొని ఇంటికి తెస్తే ఆ శనిదేవుడిని మనమే స్వయంగా మన ఇంటికి ఆహ్వానించినట్లే. దీనివల్ల ఇంట్లో ఎప్పుడూ లేనిపోని గొడవలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, ఆర్థిక నష్టాలు, చేసే పనుల్లో ఆటంకాలు వస్తాయి. కత్తులు, కత్తెరలు, సూదులు, మేకులు వంటి పదునైన ఇనుప వస్తువులు ఈ రోజున అస్సలు కొనకూడదు. ఆ తర్వాత రెండవది, ఈ పౌర్ణమి రోజున చింతపండు కూడా కొనకూడదు. చింతపండు పులుపు గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది నవగ్రహాలలో రాహువు, కేతువులకు ప్రతీకగా చెబుతారు. పౌర్ణమి రోజున చింతపండు కొని ఇంటికి తెస్తే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మధురమైన సంబంధాలు పుల్లగా మారుతాయి. అంటే ఆప్యాయతలు తగ్గిపోయి అనవసరమైన కలహాలు పెరుగుతాయి. పైగా పౌర్ణమి రాత్రుల్లో చింతి చెట్టుపై నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పౌర్ణమి రోజున కొత్తగా చింతపండును ఇంటికి తీసుకురావడం ఏమాత్రం మంచిది కాదు. అలాగే మూడవది, ఈ రోజున తోలు వస్తువులు అంటే లెదర్తో చేసిన వస్తువులు కూడా పొరపాటున కొనకూడదు. తోలు అనేది మూగజీవాలను చంపి తీసిన చర్మం కాబట్టి అది శాస్త్రాల ప్రకారం ఎంతో అపవిత్రమైనది. పౌర్ణమి లాంటి పుణ్యదినాలలో ఇలాంటి అపవిత్రమైన వస్తువులను ఇంటికి తెస్తే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఆగ్రహం వస్తుంది. లెదర్ బెల్టులు, పర్సులు, బ్యాగులు, చెప్పులు, లెదర్ జాకెట్లు వంటివి ఈ రోజున అస్సలు కొనకండి. ఇవి మాత్రమే కాకుండా పౌర్ణమి రోజున నల్లటి వస్త్రాలు, నూనె లాంటివి కూడా కొనకపోవడం చాలా మంచిది. నల్లటి దుస్తులు నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా ఆకర్షిస్తాయి. పౌర్ణమి రోజు నూనె కొంటే అనవసరమైన అప్పుల పాలవుతారు. ఇక వేప చెట్టు విషయానికొస్తే పౌర్ణమి రోజున వేప చెట్టుకు అపారమైన దేవతా శక్తులొస్తాయి. పౌర్ణమి రోజున నిండు చంద్రుడి చల్లటి కిరణాలు వేప చెట్టు ఆకుల మీద పడినప్పుడు అందులో ఉండే అద్భుతమైన ఔషధ గుణాలు, దైవిక శక్తులు పూర్తిగా మేల్కుంటాయి. ఆ సమయంలో వేప చెట్టు దగ్గర మనం ఏ చిన్న పరిహారం చేసినా కూడా, మనం మనసులో ఏది కోరుకున్నా కూడా ఆ దేవతల అనుగ్రహం మనకు తక్షణమే లభిస్తుంది. మన కష్టాలు ఎంత పెద్దవైనా సరే, మన సమస్యలు ఎంత జటిలమైనవి అయినా సరే, ఆ పౌర్ణమి చంద్రుని సాక్ష్యంగా వేప చెట్టు దగ్గర మనం కోరుకునే కోరికలు చాలా త్వరగా నెరవేరుతాయి. ఇక మన జీవితంలో ఉన్న దరిద్రాన్ని పారద్రోలి అనతి కాలంలోని కోట్లు తెచ్చిపెట్టే వేప చెట్టు పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని ఈరోజు అంటే రాఖీ పౌర్ణమి రోజు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల మధ్యలో చేస్తే చాలా అద్భుతమైన తక్షణ ఫలితాలొస్తాయి. ఈ సమయాన్ని ప్రదోషకాలం లేదా సంధ్యాకాలం అంటారు. ఈ సమయంలో దేవతలు భూమి మీద సంచరిస్తూ ఉంటారని, అప్పుడు మనం చేసే ప్రార్థనలు, పరిహారాలు నేరుగా ఆ భగవంతునికి చేరుతాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి సాయంత్రం 4 నుండి 6 గంటల మధ్యలో మీరు చక్కగా ఒక తెల్లటి కాగితం అంటే ఎలాంటి అడ్డగీతలు, నిలువు గీతలు లేని ఒక ప్లెయిన్ వైట్ పేపర్ తీసుకోండి. అందులో ముందుగా మీ మనసులో ఉన్న అతిపెద్ద కోరిక ఏమిటో లేదా మిమ్మల్ని పీడిస్తున్న సమస్య ఏమిటో స్పష్టంగా రాయాలి. మీకు విపరీతమైన అప్పుల బాధ ఉంటే నా అప్పులన్నీ త్వరగా తీరిపోయి నేను ప్రశాంతంగా ఉండాలి అని రాయండి. ఆర్థిక సమస్యలుంటే నాకు అత్యధిక ధనప్రాప్తి కలగాలి, సంపద పెరగాలి అని రాయండి. ఇంట్లో భార్యాభర్తల మధ్య పదే పదే గొడవలవుతుంటే మా మధ్య ఉన్న గొడవలు, మనస్పర్ధలు అన్నీ తగ్గిపోయి కుటుంబంలో ప్రశాంతత రావాలి అని రాయండి. ఉద్యోగ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపారంలో నష్టాలు, ఇలా మీ సమస్య ఏదైనా సరే అది పూర్తిగా తీరిపోవాలని ఆ కాగితం మీద ఎర్రటి పెన్నుతో స్పష్టంగా మనస్ఫూర్తిగా రాయండి. అలా మీ సమస్యను రాసిన తర్వాత ఆ పేపర్లో ముందుగా కొద్దిగా కల్లుప్పు అంటే రాళ్ళ ఉప్పు వేయాలి. ఉప్పు సముద్రం నుండి పుడుతుంది. సముద్రుడు లక్ష్మీదేవికి తండ్రి కాబట్టి ఉప్పులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అలాగే కల్లుప్పుకు మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని లాగేసుకుని అద్భుతమైన శక్తి ఉంటుంది. ఆ కల్లుప్పు పైన ఒక 4 ఎండుమిరపకాయలు వేయాలి. ఎండుమిరపకాయలు మన మీద ఉన్న నరదృష్టిని, దిష్టి దోషాలను, ఈర్ష్య, అసూయలను పటాపంచలు చేస్తాయి. ఆ తర్వాత ఆ ఉప్పు, ఎండుమిరపకాయల పైన ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టు తీయకుండా అలాగే వేయాలి.
వెల్లుల్లికి ఎంతో ఘాటైన వాసన ఉంటుంది. ఇది దుష్ట శక్తులను, ఇంట్లోని ప్రతికూల శక్తులను తరిమికొట్టే శక్తిని కలిగి ఉంటుంది. ఆ తర్వాత దైవిక శక్తులు మెండుగా ఉన్న 3 లవంగాలు అందులో వేయాలి. లవంగాలు ధనాన్ని అత్యంత వేగంగా ఆకర్షిస్తాయి. లక్ష్మీదేవికి ఇవి చాలా ప్రీతికరమైనవి. లాస్ట్లో కొద్దిగా పసుపు, కుంకుమ ఆ మిశ్రమం పైన వేయాలి. పసుపు, కుంకుమలు మంగళకరమైనవి. ఇవి మన ఇంట్లో అష్టైశ్వర్యాలను, సుమంగళి యోగాన్ని ఎల్లకాలం నిలబెడతాయి. ఇలా ఈ పవిత్రమైన వస్తువులన్నీ ఆ పేపర్లో వేసిన తర్వాత దాన్ని ఒక చిన్న పొట్లంలాగా చుట్టేయాలి. అంటే లోపల ఉన్న వస్తువులు ఎక్కడా బయటకు పడిపోకుండా ఒక దారంతో కానీ లేదా రబ్బర్ బ్యాండ్తో కానీ గట్టిగా ముడివేసి కట్టేయాలి. ఇప్పుడు ఆ పొట్లాన్ని మీ కుడి చేతిలో పట్టుకుని మీకు దగ్గరలో ఉన్న ఏదైనా వేప చెట్టు దగ్గరికి వెళ్ళాలి. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన కండిషన్ ఉంది. మీరు వెళ్ళే ఆ వేప చెట్టుకు ఎవరూ పూజలు చేయనిదై ఉండాలి. అంటే గుడి ఆవరణలో ఉన్న వేప చెట్టుకు కానీ లేదా చుట్టూ అరుగు కట్టి పసుపు కుంకుమలు రాసి చుట్టుపక్కల జనాలు రోజూ దీపాలు పెట్టి పూజలు చేసే వేప చెట్టు దగ్గర కానీ ఈ పరిహారం అస్సలు చేయకూడదు. ఎందుకంటే మనం మన దరిద్రాన్ని వదిలించుకుంటున్నాం కాబట్టి పూజలు చేసే చెట్టును అపవిత్రం చెయ్యకూడదు. రోడ్డు పక్కన లేదా ఖాళీ స్థలంలో, అడవిలో ఎవరూ పూజలు చేయకుండా సహజంగా పెరిగిన వేప చెట్టు దగ్గరికి మాత్రమే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చెట్టు ముందు నిలబడి మీ కుడి చేతిలో ఉన్న ఆ పొట్లంతో మీ తల చుట్టూ 3 సార్లు అటూ ఇటూ దిష్టి తీసినట్టుగా తిప్పేసుకోవాలి. అంటే క్లాక్ వైజ్గా, అంటే కుడివైపుకు 3 సార్లు, అలాగే యాంటీ క్లాక్ వైజ్గా అంటే ఎడమవైపుకు 3 సార్లు మీ తల చుట్టూ తిప్పుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఒంట్లో, మీ మనస్సులో, మీ చుట్టూ ఆవరించి ఉన్న దరిద్రం, దిష్టి దోషం అంతా ఆ పొట్లంలోకి వెళ్ళిపోతుంది. ఆఖరుగా మీ తల చుట్టూ తిప్పుకున్న ఆ పొట్లాన్ని ఆ వేప చెట్టు మొదట్లో అంటే దాని వేర్ల దగ్గర కింద పడేసి మీ ఇష్టదైవాన్ని, శ్రీ మహాలక్ష్మిని మనసులో స్మరించుకుని వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయాలి. పొట్లాన్ని కింద పడేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు. అలాగే దారిలో వస్తున్నప్పుడు పరిచయస్తులు ఎవరైనా ఎదురైనా సరే ఎవరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా నేరుగా ఇంట్లోకి వచ్చేయాలి. ఇంటికి రాగానే మీ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా గనుక మీరు ఈ పౌర్ణమి రోజున సంపూర్ణమైన నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో చేస్తే మీ జీవితంలో ఉన్న దరిద్రం, పీడ అంతా ఆ చెట్టు దగ్గరే శాశ్వతంగా వదిలిపెట్టి వచ్చినట్లు అవుతుంది. మీ కష్టాలు, అప్పుల బాధలు, ఇంట్లో అనవసరమైన గొడవలు, మీ ఆర్థిక అభివృద్ధిని అడ్డుకుంటున్న నరదృష్టి, దిష్టి దోషాలు అన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఆ మరుక్షణం నుండే మీ జీవితంలో అద్భుతమైన సానుకూల మార్పులు రావడం మీరు స్వయంగా గమనిస్తారు. అమ్మవారి సంపూర్ణ కరుణా కటాక్షాలు మీపై ప్రసరించి మీకు విపరీతమైన ధనలాభం కలుగుతుంది. మీరు ఏ పని మొదలు పెట్టినా అందులో ఖచ్చితంగా విజయం వరిస్తుంది. మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఆర్థికంగా మీరు ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. మీ ఇంట సిరి సంపదలు ఎల్లప్పుడూ తాండవిస్తాయి. దారిద్ర్యం పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఊహించని విధంగా కోట్లు వచ్చి పడతాయి. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారాన్ని తప్పకుండా ఆచరించండి. మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి. ఇక ఈరోజు రాఖీ కట్టడానికి శుభ సమయం ఏమిటంటే ఆగస్టు 28వ తేదీ సూర్యోదయ సమయం నుండి ఉదయం 9:48 లోపు మాత్రమే ఈరోజు రాఖీ కట్టాలి. ఈరోజు సూర్యోదయ సమయం ఉదయం 5:55 ఉంది గనుక 28వ తేదీ శుక్రవారం ఉదయం 5:55 నుండి ఉదయం 9:48 వరకు ఉన్న కాలమే రాఖీ కట్టడానికి అత్యంత శుభప్రదమైన శ్రేష్టమైన సమయం గనుక అందరూ ఈ శుభ సమయంలోనే రాఖీ కట్టాలి. ఈ సమయంలో రాఖీ కడితే సోదరి సోదరుల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటారు. ఈ పౌర్ణమి రోజున ఒక చిన్న దక్షిణావ్రత శంఖాన్ని తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి. పూజ గదిలో దక్షిణావ్రత శంఖం ఉంటే చాలా మంచిది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున శంఖం తెచ్చి పాలతో అభిషేకం చేసి మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ కుటుంబానికి అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ శ్రావణ పౌర్ణమి రోజును మీ ఇంటికి ఎవరైనా ముత్తైవులు వస్తే ఇంటికి వచ్చిన ముత్తైవులకు కుంకుమ బుట్టు పెట్టి తాంబూలం ఇవ్వండి. మాంగళ్య బలం పెరుగుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ పౌర్ణమి రోజున ఒక పసుపు రంగు వస్త్రంలో
దానిలో 7 పసుపు కొమ్ములు వేసి మూట కట్టి ఆ మూటను దగ్గరలో ఉన్న రావి చెట్టుకు కట్టండి. మీ కోరికను రావి చెట్టుకు చెప్పుకోండి. అతి త్వరలోనే వివాహ యోగం సిద్ధిస్తుంది. ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఒక 3 ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, లక్ష్మీదేవి కోటి రూపాయలను ఇస్తుంది. మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ వీడియోలో మనం మొత్తం 5 వస్తువుల గురించి చెప్పుకుందాం. వాటిల్లో నుండి మీరు ఏ 3 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్నా మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. లక్ష్మీ అనుగ్రహంతో కోట్ల రూపాయలు వస్తాయి. మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే అత్తరు. అత్తరు అంటే గులాబీ పూల వాసన వచ్చేది కానీ, మల్లెపూల వాసన వచ్చేది కానీ, గంధం స్మెల్ వచ్చే అత్తరును కానీ ఈ పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే అత్తరు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అత్తరు బాటిల్ మనకు బయట షాపుల్లో దొరుకుతుంది. 30 రూపాయలు పెడితే అత్తరు బాటిల్ వచ్చేస్తుంది. కనుక ఈ పౌర్ణమి రోజు అత్తరు బాటిల్ని కొని తెచ్చుకోవటం వలన కని విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఇలా ఈ రోజున తెచ్చిన అత్తరు బాటిల్ను జాగ్రత్తగా ఉంచుకొని ప్రతిరోజు నీటిలో 2 చుక్కలు ఈ అత్తరును కలిపి ఇల్లంతా చిలకరించండి. ఇలా అత్తరుతో పరిహారం చేసుకోవటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండిపోతుంది. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. కష్టాలు, నెగిటివ్ ఎనర్జీ, చెడంతా కూడా పోతుంది. కనుక ఈ పౌర్ణమి రోజు ఒక అత్తరు బాటిల్ను కొని తెచ్చుకొని ఆ అత్తరుతో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న పరిహారాన్ని చేయండి. మీరు ఖచ్చితంగా అన్ని శుభవార్తలే వింటారు. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే పసుపు. ఈ రోజు పసుపు పొడిని లేదా పసుపు ప్యాకెట్ని లేదా 2 పసుపు కొమ్ములను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు రాజయోగం పడుతుంది. పసుపు అనేది గురుగ్రహానికి సంబంధించినది. పసుపును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. పసుపును కొని ఇంటికి తెచ్చుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు ఉన్నా పర్వాలేదు, చిన్న పసుపు ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. 30 రూపాయలు పెడితే పసుపు ప్యాకెట్ వచ్చేస్తుంది. 5-10 రూపాయలు పెట్టిన చిన్న పసుపు ప్యాకెట్ వచ్చేస్తుంది. ఆ పసుపు ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. ఈరోజు ఎలా అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. పసుపును కానీ 2 పసుపు కొమ్ములను కానీ ఈరోజు కొని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఆ పసుపును పూజలలో వాడుకోండి లేదా వంటగదిలో పెట్టుకొని వంటకాలలో వాడుకోండి. ఏమైనా చేసుకోండి, కానీ ఈరోజు మాత్రం తప్పనిసరిగా పసుపును కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవటం వలన అన్ని రకాల దోషాలు పోతాయి, కష్టాలు బాధలు పోతాయి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కూర్చుని తిన్నా తరగని సంపదలు వస్తాయి. కనుక మీ జీవితం మారి మీరు సంతోషంగా జీవించాలంటే ఈ రోజు తప్పక పసుపును కొని ఇంటికి తెచ్చుకోండి. మూడవ వస్తువు ఏమిటి అంటే యాలుకలు. యాలుకల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యాలుకలు చాలా శక్తివంతమైనవి మరియు పవిత్రమైనవి. యాలకుల నుండి మంచి సువాసన వస్తూ ఉంటుంది. యాలకుల స్మెల్ అంటే సకల దేవతలకు ఇష్టం. ముఖ్యంగా లక్ష్మీదేవికి యాలకుల సువాసన అంటే ఎంతో ప్రీతి. పౌర్ణమి రోజు యాలకులను కొని ఇంటికి తెచ్చుకుంటే మీ సంపాదన రెట్టింపు అవుతుంది. యాలకులంటే అమ్మవారికి ఎంతో ఇష్టం కనుక ఈరోజు ఎలా అయినా సరే యాలకులను కొని ఇంటికి తెచ్చుకోండి. విడిగా కానీ ప్యాకెట్ రూపంలో కానీ ఏ రూపంలో అయినా సరే యాలకులను కొని తెచ్చుకోండి. అలా కొని తెచ్చుకోవటం వలన మంచి రిజల్ట్ వస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీరే అద్భుతాలను చూడగలుగుతారు. అన్ని శుభవార్తలని వినగలుగుతారు. చెడు సమస్యల నుండి, చెడు బాధల నుండి మీరు బయటపడగలుగుతారు. ఇంటి పరంగా కలిసి వస్తుంది. ఇలా ఈరోజు తెచ్చిన యాలకుల నుండి కొన్ని యాలకులను, అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని యాలకులను తీసి ఈ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి కాసేపటి తర్వాత ఆ యాలకులను ప్రసాదంగా భావించి తీసుకొని ఇంట్లోని వారందరూ కూడా తినివేయండి. ఇలా తినటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అపారమైన సంపదలు వస్తాయి. కనుక యాలకులు కొని తెచ్చుకోండి. కొన్ని యాలకులతో ఇప్పుడు చెప్పిన పరిహారాన్ని చేయండి. ఈ పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకోవాల్సిన మరి ఒక వస్తువు ఏమిటి అంటే ఉప్పు. ఈ పౌర్ణమి రోజు కొద్దిగా ఉప్పును అయినా సరే కొని తెచ్చుకుంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఉప్పు అంటే గల్లులుప్పు కొని తెచ్చుకోవాలి, సాల్ట్ కాదు. ఉప్పు తెల్లగా ఉంటుంది. పౌర్ణమి చంద్రుడు కూడా తెల్లగా ఉంటాడు కనుక ఈ పౌర్ణమి రోజు గల్లులుప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది. చంద్రుడు లక్ష్మీదేవి సోదరుడు కనుక పౌర్ణమి రోజు గల్లులుప్పు కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం విపరీతంగా కలుగుతుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు, కనీసం కొంచెం గల్లులుప్పునైనా సరే కొన్ని తెచ్చుకోండి.
10 రూపాయల ఉప్పును అయినా సరే కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఉప్పుతో మీరు చెయ్యాలంటే పరిహారాలు చేసుకోండి, లేదా ఆ ఉప్పును వంటగదిలో ఉప్పు డబ్బాలో వేసి వాడుకోండి. ఆ ఉప్పుతో ఏం చేసినా మీకు మంచే జరుగుతుంది. చివరిగా బెల్లం. ఈ అద్భుతమైన పౌర్ణమి తిథి రోజున ఎవరైతే బెల్లాన్ని లేదా పంచదారను కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి జీవితంలో ఎటువంటి బాధలు రావు. వారి జీవితం చాలా మధురంగా మారుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఇంట్లో శుభకార్యాలు జరగటం లేదని, వివాహాలు జరగటం లేదని, ఉద్యోగాలు రావటం లేదని బాధపడిపోతూ ఉన్నారో వారు ఈ పౌర్ణమి రోజు బెల్లం లేదా పంచదార ఈ రెండిటిల్లో ఏదో ఒకటి కొని ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా వారి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అంటే కొంతమంది కేవలం బెల్లం మాత్రమే తింటారు, కొంతమంది పంచదార మాత్రమే తింటారు. ఇలా మీరు వంటలలో దేనిని ఎక్కువగా వాడుతారో దానిని కొని తెచ్చుకోండి, వాటిని వంటలలో వాడుకోండి. అలా తెచ్చుకోవటం వలన మీకు ఉన్న బాధలు కష్టాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ జీవితం అద్భుతంగా మారుతుంది, అన్నీ శుభాలే జరుగుతాయి. అత్తరు, పసుపు, యాలుకలు, ఉప్పు, బెల్లం లేదా పంచదార. ఈ పౌర్ణమి రోజు ఈ వస్తువులలో నుండి ఏదో ఒక 3 వస్తువులను కానీ లేదా 2 వస్తువులను కానీ కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. 1,00,00,000 రూపాయలను అమ్మవారు ఇస్తారు. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇక ఈ రాఖీ పౌర్ణమి రోజే గ్రహణం ఏర్పడుతుంది. ఈ రోజు ఏర్పడుతున్న చంద్రగ్రహణం వల్ల మగపిల్లలకి కీడు కలిగే ప్రమాదం ఉంది. మగపిల్లలు ఎక్కువగా బయట తిరుగుతూ ఉండటం వల్ల ఇతరుల అసూయ, చెడుచూపుల ప్రభావం వారిపై త్వరగా పడుతుంది. కాబట్టి తల్లులు తమ కొడుకుల శ్రేయస్సు, ఎదుగుదల కోసం గ్రహణం యొక్క చెడును పారద్రోలడానికి, అలాగే నరదృష్టి పోవడానికి ఖర్చులేని ఒక అత్యంత శక్తివంతమైన పరిహారాన్ని ఈరోజు తప్పక ఆచరించాలి. ఈ పరిహారాన్ని సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 12 గంటల లోపు చేయాలి. ముందుగా ఒక రాగి లేదా ఇత్తడి పళ్ళల్లో వండిన తరువాత ఎవరూ తినని అన్నాన్ని ఒక గుప్పెడు ముద్దగా తీసుకోవాలి. అందులో తగినంత ఎర్రటి కుంకుమ వేసి ఎర్రటి ముద్దలా కలుపుకుని ఒక రాగి లేదా ఇత్తడి ప్లేట్లో పెట్టుకోవాలి. ఆ అన్నం ముద్దపైన 1 స్పూను రాళ్ల ఉప్పు, 1 స్పూను నల్ల ఆవాలు, తొడిమలతో ఉన్న 2 ఎండుమిరపకాయలు మరియు కొడుకు తల నుంచి జాగ్రత్తగా తీసిన 2 వెంట్రుకలను ఉంచాలి. ఆ తర్వాత ఆ వస్తువులు కింద పడకుండా పళ్ళెంలో కొద్దిగా నీరు పోయాలి. ఈ పరిహారం చేసేటప్పుడు తల్లికి చేతులకు ఎర్రటి గాజులు ధరించాలి. తలకు నూనె రాయకూడదు. తలస్నానం చేసి ఈ పరిహారం చేస్తే మంచిది. మీ కొడుకుని ఇంటి గుమ్మానికి బయట తూర్పు ముఖంగా కూర్చోబెట్టి ఈ దోషాలన్నీ పటాపంచలై వాడికి దీర్ఘాయుష్షు, విజయాలు కలగాలని మనసులో గట్టిగా సంకల్పించుకోవాలి. తర్వాత ఆ పళ్ళెన్ని బిడ్డ తల చుట్టూ కుడి నుండి ఎడమకు 3 సార్లు, ఎడమ నుండి కుడికి 3 సార్లు నిదానంగా తిప్పాలి. తర్వాత ఆ పళ్ళెంలోని మిశ్రమాన్ని ఎవరూ తొక్కని ప్రదేశంలో పచ్చిని చెట్టు మొదట్లో గాని లేదా డ్రైనేజీలో గాని పోసేయాలి. దిష్టి తీయడం పూర్తయిన తర్వాత తల్లి, కొడుకు ఇద్దరూ తప్పనిసరిగా కాళ్ళు కడుక్కోవాలి లేదా స్నానం చెయ్యాలి. ఈరోజు ఈ చిన్న పరిహారం చేయటం ద్వారా మీ బిడ్డలకు ఉన్న పీడ, కీడు, నరఘోష పూర్తిగా తొలగిపోయి వారికి సకల శుభాలు, అదృష్టం, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.